అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్చువల్లీ ఫీల్ అవుతూ ఉంటా. చాలా చాలా ట్రై చేశారా అప్పుడు? అంటే అప్పటికే ఆయన యాక్ట్ చేయట్లా. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు 91 నేను స్టార్ట్ చేసింది. అప్పటికే హీ వాజ్ బిజీ ఇన్ పాలిటిక్స్. ఆయన చేయట్లా అప్పటికే. సో నేను బాలకృష్ణ గారితో 5 సినిమాలు చేశాను. సో బాలకృష్ణ గారిని అప్పుడు అడిగాను, అంకుల్ లాగా తాతగారిని చూడాలని ఉంది అంటే. ఒకసారి వెళ్ళినప్పుడు విపరీతమైన జనం చూశాను, నేను దూరం నుంచి చూశాను, బట్ మాట్లాడలేకపోయాను ఆయనతో. నాగేశ్వరరావు గారితో దగ్గర దగ్గర ఒక 50-60 రోజులు గడుపుంటాను నేను, చాలా దగ్గరగా. ఎందుకంటే 2 సినిమాలు చేశాను ఆయనతో. తీర్పు ఒక 20-25 డేస్, రాయుడు గారు ఒక 25 డేస్ ఈజీగా. సో ఐ హ్యాడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. అంటే నాకు ఆయన ఒక ఆరాధ్య దైవం, నాగేశ్వరరావు, రకనే నాగేశ్వరరావు గారు. సో అలా కానీ రామారావుతో మిస్ అయ్యాను. ఆయన మిస్ అయినప్పుడు బాలకృష్ణ గారిని అడిగి ఒకసారి చూశాను దూరం నుంచి. మా మెడ్రాస్లో మా ఇల్లు రామారావు గారు చాలా దగ్గర, ఒకటే సందు. ఆయన ఇంటికి 2 ఇళ్ళు అవతల మా ఇల్లు. సో ఒకసారి వెళ్ళినప్పుడు జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఇలా కాదనన్నా నేను పర్సనల్గా పిలుస్తాను, నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పిన కొన్నాళ్ళకి పెద్ద ఆయన కాలం చేశారు. సో ఆయన అస్థికలు పెడితే చూడడానికి వెళ్ళాను అనమాట. అప్పుడు నన్ను పట్టుకుని హక్ చేసుకుని, సారీ రా ముదురు, మాట తప్పాను రా, నాన్నగారిని చూపించలేకపోయాను నీకు. పర్లేదు అంటే. ఇప్పుడు బాలకృష్ణ గారితో రిలేషన్ బాగుందా? అంటే రెగ్యులర్ కలవగానే, బట్ ఎప్పుడు కలిసినా ఈజ్ ఆల్వేస్ ఆన్. మొన్న ఈ రీసెంట్గా అఖండ 2లో కలిసాను షూటింగ్లో. అన్నపూర్ణకి వెళ్తే డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అఖండ 2 అవుతుంది తెలిసింది. సరే ఒకసారి ఆయన పలకరిద్దామని వెళ్ళా. ఆయనలో గొప్ప క్వాలిటీ ఏంటంటే రూట్స్ మర్చిపోరు. ఇప్పుడు ఆయన ఎప్పుడు నేను కలిసిన హీఈస్ ఆల్వేస్ ఫస్ట్ పక్క వాళ్ళకి ఏం పరిచయం చేస్తారు తెలుసా? పక్కనే అభివృద్ధి బాలకృష్ణ పక్కన కూర్చుంటారు కదా, మా మాస్టర్ మనోడు. మా తాతగారికి ఆయన స్టూడెంట్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో అనమాట. అదే ఆయనకు గుర్తు. సరే ఎప్పుడు ఒకసారి ఎప్పుడు మా మాస్టర్ మనోడు అని చెప్తూ, సార్ ఐఎమ్ సో గ్లాడ్ సార్, మీకు ఇంకా గుర్తు. హై ఎలా మర్చిపోతా, మీ ఇంటికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సైకిల్ వేసుకు వచ్చేవాడిని ట్యూషన్కి నేను పొద్దున్నే. రామారావు గారు అప్పటికి ఆల్వేస్ సూపర్ స్టార్. కానీ బాలకృష్ణ గారు సైకిల్ మీద వచ్చారు, ఆయన కార్లో వచ్చేవారు కాదు, సైకిల్ మీద వచ్చారు బాలకృష్ణ గారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చేవారు. వచ్చి ట్యూషన్ ప్లస్ మళ్ళీ స్కూల్ అన్ని గుర్తు చేసుకొని మాట్లాడతారు ఆయన. ఎంత మర్యాద. బంగారు కూడా షూటింగ్ అప్పుడైతే అమ్మ ఇలా పరిచయం చేసుకోవడానికి వెళ్ళింది. ఇలాగా ఆయన కూర్చున్నారు, నమస్కారం అండి, నేను ఇలాగా మూర్తి గారి కోడలనండి. ఏ మూర్తి గారమ్మా? వైవి మూర్తి గారు. టక్కన లేచి వచ్చినాడు మాస్టర్ కోడలే, కూర్చోబడినారా? అయ్యో పర్వాలేదు పెద్దవారు కూర్చోండి, ఒప్పుకోండమ్మా మా మాస్టర్ కోడలు మీరు ఆయన కుర్చీ వేయించేవారు కానీ కూర్చోలేదు ఆయన. ఎంత మర్యాద ఆయనకి, ఆడవాళ్ళన్నా టీచర్లన్నా. సో అలాగనమాట ఆయన. నాకు మొన్న కూడా ఆయన చెప్తుంటే నాకు రూట్స్ ఎంత బాగా గుర్తుపెట్టినాడు ఆయన. కాదండి, మరి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు బాలయ్య గారి మీద రోజు వచ్చేది కోపం వస్తుందా? ఎవరికి ఉండదు కోపం, నీకు ఉంటుందా నాకు ఉంటుందా? పెద్ద ఆయన కాబట్టి ఆయన కోపం ఎక్కువసార్లు బయటపడుతుంది, నీది అయితే బయటపడదు. శ్రీదేవి గారితో నటించాలని మంచి మీకు ఉండేదంట? చాలా ఉండేది. ఎప్పుడు కోరిక అంటే చాలా కోరిక ఉండేది. అంటే ఫర్ 2 reasons. ఒకటి, నాకు ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ సినిమా కూడా చాలా ఇష్టం. సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ అయినా, అలాంటి హీరోయిన్ మళ్ళీ ఒక టైంలో ఇండస్ట్రీలో వెళ్ళిన హీరోయిన్. సో ఆవిడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న ఆవిడ అలా అయిన మనిషి, వ్యక్తి ఆవిడ, నటి. సో అలాంటి ఒక యాక్టర్తో వర్క్ చేయాలని, అఫ్కోర్స్ స్వతహాగా కూడా ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఇష్టం నాకు. సో అందుకని అనుకున్నాను. బట్ ఎలాగైతే పెద్ద ఆయన మిస్ అయ్యానో ఆవిడ కూడా కలవలేకపోయినప్పుడు నేను ఆవిడని ఒక దూరం నుంచి చూశాను. అంతే, కలవలే ఆవిడ కూడా కలవలేదు. ఆవిడ కూడా దూరం నుంచి చూసాను ఒకసారి. భానుప్రియ గారితో కూడా నేను నటించిన, నటించలేదు కానీ కలిసాను. కవిత ఏదో రాశారని. అవును. అంటే ఇప్పుడు నేను ఇందాక అడిగా కదా, పాటలు రాస్తారు కదా, నేను రాయడానికి పాటకి ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇందాక నువ్వు విన్న పాట నాకు ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? చెప్పండి, మీరా జాస్మిన్. సీరియస్లీ మీరా జాస్మిన్. అది ఏ సినిమా, గుడుంబా శంకర్ సినిమాలో పాట వస్తుంది టీవీలో. ఇది చిట్టి నడుము నేను చూస్తున్న పాట వస్తుంది. సడన్గా వాల్యూమ్ పోయింది, సడన్గా మ్యూట్ అయిపోయింది. ఏమైంది అర్థం కాల. రిమోట్ కొడుతున్నాను రావట్లా, టీవీ డబ్బా టీవీ, ఇది ఇప్పుడు మాట ఈ టీవీని కొడుతున్నాను, సౌండ్ రావట్లేదు, ఏమైంది ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను, టీవీలో పాట చేస్తుంది, పాట అయిపోతుంది. సరే ఆమె చూస్తుంటే సౌండ్ లేకపోతే లేకపోతే నేను చూసేద్దాం కాసేపు ఇవిడిని అని చూస్తూ ఉంటే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది, పాట రాద్దాం ఇవిడి మీద అని. అలాగా దిల్ బి సో మెనీ సందర్భాలు.
ఒకసారి బాధలో అనిపిస్తుంది, ఒకసారి ఎవరినో చూసినప్పుడు బాధేసి అనిపిస్తుంది, ఒకసారి ఒక రైలు ప్రయాణంలో అనిపిస్తుంది. సో అలాగా రకరకాల సందర్భాల్లో సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మనం అలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు రాయాలనిపిస్తుంది. అలాగే భానుప్రియ గారిని కలవడమే నాకు ఒక మ్యాజికల్ మూమెంట్. నేను మన రామానాయుడు షోలో డబ్బింగ్ చెప్పడం కోసం వెళ్తున్నా. మామూలుగా మన డబ్బింగ్ షోలో బయట లైట్లు ఉంటాయి, బల్బులు ఉంటాయి. టేక్ అవుతుంటే ఆ బల్బ్ ఆన్లో ఉంటుంది. అది ఒక పింక్ కలర్ బల్బ్ జనరల్గా మనకు పెట్టేది. బల్బ్ ఆఫ్లో ఉంది. డబ్బింగ్ పిలిచారు కదా అని యూజువల్గా మనకి మేనేజర్లు లేకపోతే కోఆర్డినేటర్లు ఎవరో ఒకరు ఉంటారు. ఏంటి ఎవరు కనబడట్లేదు ఇక్కడ అని చూస్తున్నాను. నన్ను పిలిచారు, ఎవరు కనబడట్లేదు, ఏంటిది సరే లోపల చూద్దాం ఎవరు ఉన్నారేమో. నేను టక్కని ఓపెన్ చేశాను. నాకు తెలియదు అప్పుడు భానుప్రియ గారు డబ్బింగ్ చెప్తున్నారు లోపల. ఆ బల్బ్ పని చేయట్లేదండి, అందుకే టేక్ లైట్ ఆన్ అవ్వలేదు. సో అది నాకెందుకు మంచిది అని చూడు, ఆవిడ చూడగలిగాను. లైట్ ఆన్లో ఉంటే ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు అని వెళ్ళేవాళ్ళం కాదు. నేను ఎవరికో ఫోన్ చేసేవాడిని కదా. ఆమె ఫుల్ చిమ్మ చీకటి, పోడియం దగ్గర టేబుల్ ల్యాంప్ వేసి ఆ డైలాగ్ సీన్ పేపర్ మీద బౌన్స్ అయిన లైట్తో ఒక చందమామ కనిపిస్తుంది నాకు. భానుప్రియ గారు ఒక్క సెకండ్ అలా బ్లాంక్ అయిపోయి ఉన్నా నేను. బ్లాంక్ అంటే చాలా చిన్న పిల్ల వాయిస్ వాడిది. ఎవరు సారీ అనలేకపోతున్నా నేను. అనలేకపోతుంటే ఎవరమ్మా అది అనగానే టక్కన లైట్లు ఆన్ చేశారు. అని నేను అంటే సారీ అమ్మ, నేను క్షమించాలి, మీరు ఉన్నారని తెలియదు, నేను బై మిస్టేక్ టేక్. ఆదిత్య అమ్మ, బాలాదిత్య కదా? అవునమ్మా. బాగా చేస్తావయ్యా నువ్వు, చాలా బాగా యాక్ట్ చేస్తావు. నేను ఏం భానుప్రియ గారు నన్ను చూసి నన్ను మెచ్చుకుంటూ బాగా చేస్తావని చెప్పడం ఏంటి? అది అర్థాంతరంగా జరుగుతాయి. వి డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ హ్యాపెన్. అసలు ఫస్ట్ ఆమెను చూడడమే ఓ షాక్. ఆ షాక్లో ఈవిడ మాట్లాడే మాటలు ఆ చీకట్లో చందమామలా కనిపించింది. తర్వాత గొంతేమో చిన్నపిల్ల గొంతు, మృదువుగా మెల్లగా మాట్లాడుతుంది, నన్ను పొగుడుతుంది ఆవిడ. సరే బయటకు వచ్చేయాలి కదా, ఇంకా తప్పదుగా ఎంతైనా. ఇలా కాళ్ళకి దండం పెట్టి, అమ్మ మీరంటే నాకు చాలా 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 ఇష్టం, మీతో ఎప్పుడు వర్క్ చేయలేకపోయాను, సమ్ ఫైన్ డే ఐ విష్ మీతో పనిచేయాలి. తప్పకుండా నాన్న, ఆల్ ది బెస్ట్ అని ఇంకా రాలేక బయటకు వచ్చాను. ఆ వచ్చిన రోజు రాత్రి నిద్రపోతుంటే ఆ కళ్ళలోకి ఆవిడ కనిపించింది మళ్ళీ నాకు. ఆ కళ్ళు, ఆ ఫేస్, నాకు ఆవిడ డ్యాన్స్ చాలా ఇష్టం, ఆవిడ ఐస్ చాలా ఇష్టం. సో కళ్ళలోకి వచ్చి నాకు టక్కన లేచి కూర్చుని, ఏంటి అసలు November 7th ఆ డేట్ కూడా గుర్తుంది నాకు. లేచి కూర్చుని అప్పుడు రాసుకున్నాను, కన్నానులే తనను కన్నానులే, కనులార ఆ కనులు కన్నానులే, కలలోన ఆ కళను కన్నానులే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కళ్ళార చూసేటి భాగ్యానికి నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి. కనులంటే కనుల కావు అవి కలువలు, కురులంటే కురుల కృష్ణమ్మ ఝరులు, పలుకుతుంటే ఆమె తెలుగులో మాట తళుకుమంటూ రేయి వెలిగని పూట. కలనైన కనలేదు కలుగునని ఈ వరం, తననొదలి వస్తుంటే ఎదకేదో కలవరం. చేశాడు ఎంతందము ఆ బ్రహ్మ అందాల అరవిందము, చూశాక ఆనందము ఎప్పుడు రానంత బ్రహ్మానందము. ఎవ్వానినైనా హవ్వారి అనిపించు నవ్వుల్లలోన మువ్వల్ని కురిపించు భానుప్రియాదేవినెంత వర్ణించినా ఆగున నాలోని కవికి ఆలోచన అని రాసుకుంది. వినిపించే ఇది చేశారు? లేదు, జేడి చక్రవర్తి గారు చెప్పారు సార్ నాతో, ఆయనతో మాటలో చెప్తే, నువ్వు చెప్పావా భానుప్రియకి, ఆడికి చెప్పావా అంటే లేదు సార్ చెప్పలేదు. అది చెప్తావు సార్ వద్దు సార్, నేను లైవ్లో నాకు వద్దు సార్ అంటే. కొంతమంది బాగా ఇష్టం ఉన్నప్పుడు భయం, చిన్న భయం ఉంటుంది. అంటే లేదు ఆదిత్య, చాలా సంతోషిస్తుంది ఆవిడ, ఎవరైనా అంతే కదా, హ్యాపీ ఫీల్ అవుతారు కదా అంటే. సార్ లైవ్లో చెప్తాను సార్ ఎప్పుడైనా ఆవిడకి, నేను ఎప్పుడైనా లైవ్లో చెప్తాను సార్ నేను ఇష్టం. హీజ్ అగైన్ వండర్ఫుల్ పర్సన్ అండి జేడి చక్రవర్తి. ఆయన నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళడం పాపం, అంటే వెరీ రేర్, వెరీ ఫ్యూ పీపుల్ అలా మెసేజెస్ రిప్లై వస్తుంది నాకు. ఎనీ మెసేజ్, ఎనీ టైం, ఎనీ విషయం, అంటే అదొక న్యూ ఇయర్ విష్ కావచ్చు, లేకపోతే నా సినిమా తాలూకు ఈవెంట్ సంబంధించిన ఇన్విటేషన్ కావచ్చు, ఎనీథింగ్. నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది అంటే నా పేరుని అడ్రస్ చేస్తూ ఆయన నుంచి ఇంత పెద్ద మెసేజ్ వస్తుంది మళ్ళీ. హీ లవ్స్ మీ సో మచ్ ఫర్, ఐ డోంట్ నో వై, బట్ ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్.
ఆయన ఒకరు చాలా ఇష్టం నాకు. సూపర్. సో సందర్భం వచ్చింది కాబట్టి భారతీయ గారి నుంచి చెప్పాల్సి వచ్చింది. కానీ బాలకృష్ణ గారితో మంచి జర్నీ ఉందనుకుంటే సమరసింహారెడ్డి ఏంటన్నా కదా. సమరసింహారెడ్డి అంటే బేసిక్లీ ఆ సినిమా యాక్ట్ చేయడానికి బాలకృష్ణ గారి రెఫరెన్స్ అనమాట. సో బేసికల్గా నేను అప్పటికే ఆయనతో 4 సినిమాలు చేస్తున్నా. సో అది చేస్తే బాగుంటుంది ఆయన రెఫర్ చేశారట. సో అప్పుడు ఏంటంటే నేను 7th 8th ఉండగా హైదరాబాద్ వచ్చేసాం మేము. ఓకే. 7th వరకు అక్కడే ఉన్నాను. ఆ రావడం ఇంకెవరికి చెప్పలా అసలు. అంటే అప్పుడు ఇంకా సెల్ ఫోన్స్ లేవు కదా. పూర్తి షిఫ్ట్ అయిపోయారా? పూర్తి షిఫ్ట్ అయిపోయాం. అంటే నాన్నగారు అప్పుడు ఆర్బీఐలో జాబ్ చేసేవారు నాబార్డ్లో. బాపు గారిది ఈటీవీలో భాగవతం ఒక సీరియల్ వచ్చింది, దాదాపు ఒక 6-7 ఏళ్ళు వచ్చింది అది. బాపు గారు నాన్నగారిని హీరోగా పరిచయం చేశారు 1978లో స్నేహం అనే సినిమాతో. రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ పిక్చర్ అది. అవును. సో ఆ బాపు గారు ఏంటంటే ఇంకా నేను పాప చాలాసార్లు నాన్నగారిని ఆయన అడపదడప పిలుస్తూ ఉండేవారు. నాన్న ఉద్యోగరీత్యా కుదిరేది కాదు. సో శంకర్ గారు ఇక బీ మై లాస్ట్ కాల్ ఫర్ యూ, మీరు ప్రతిసారి మిస్ అవుతున్నారు, మరి ఈసారి మీరు చేస్తే బాగుంటుంది, త్రోట్ క్యారెక్టర్ అది బాగుంటుంది మీరు చేస్తే అని బాపు గారు అంతటా ఆయన చెప్పేటప్పటికి ఇంకా నాన్నగారు జాబ్ కూడా మానేసి వచ్చాం హైదరాబాద్. ఉద్యోగం మానేశారు. వచ్చి ఆ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఇంకా నేను ఎక్కడున్నానో ఏంటి ఎవ్వరికి చెప్పలా. కానీ అంటే మనకి చిన్న మాట ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా అవసరం అని కావాలి పలానా వాళ్ళు అనుకుంటే అండమాన్లోనే పట్టుకుంటారు. అలాగే నేను ఎవరికి ఏమి చెప్పకపోయినా సరే మొత్తానికి మా లింకులు అని పట్టుకుని మొత్తానికి కామన్గా నన్ను పట్టుకుని రిఫర్ చేసి ఫోన్ చేశారు. ప్లాన్ లేదు, అది కూడా మా ఇంట్లో ఇంకా ఫోన్ లేదు అప్పటికి. మా పక్క వాళ్ళకి ఎవరికి ఉండేది, వాళ్ళ నెంబర్ కనుక్కుని వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి ఇలాగా సార్ రిఫర్ చేశారండి, సో బాబు చేస్తే బాగుంటుంది పిల్లాడు అంటే అప్పుడు ఇంకా చేశాను అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా మీకు చాలా మంచి జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పుడు స్టిల్ మాట్లాడుతా. అయ్యో మొన్న కూడా ఏదో ఈవెంట్లో కలిసాను ఆయన్ని. ఆయన ఇప్పటికీ స్టాంప్ అని పిలుస్తారు. నార్మల్గా హెల్త్ మంచిగా చూసుకుంటారంట కదండి మీరు? దాన్ని ఒక్కడిని పెద్దగా చేసేది ఉంది, ఎవరైనా చేసేది. ఫుడ్ విషయం కానీ ఫుడ్ విషయం జాగ్రత్త పడతాను. ఫుడ్ నాన్ వెజ్ తింటారు కదా? నాన్ వెజ్ తినను, వెజిటేరియన్. ఎలా అన్న ప్రోటీన్ ఉంటాయి కదా సోర్సెస్, ఏ వెజ్లో లేవా ఏంటి ప్రోటీన్ సోర్సెస్? ఉంటాయి కానీ అది ఉంటుంది తినాలనిపిదా ఎప్పుడు? ఎవరికైనా ఒక పాయింట్ తర్వాత ఒక స్టేజ్ దాటాక ఇప్పుడు నేనే కదా ఎవరికైనా అంతే. సో ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా. మనకి ఫేసే కదా బాడీయే కదా మనం కాపాడేది. ఇంకా అంటే యాక్చువల్లీ ఇది అడగడానికి అన్నం తక్కువ తినాలి శోభన్ బాబు గారు ఏదో. అవును కరెక్ట్. ఆయన దగ్గర నేర్చుకున్నాను విషయం ఏంటంటే లెస్ రైస్ మోర్ కర్రీ. ఆయన చాలా మనకి నువ్వంటే నాకు టక్కన మాట గుర్తొస్తుంది. రాముడు గురించి మామూలుగా వర్ణిస్తూ, రాముడు మాట్లాడితే అందం, రాముడు నడిస్తే అందం, రాముడు యుద్ధం చేస్తే అందం, రాముడు నిద్రపోతే అందం అంటారు. నిద్రపోయిన అందం ఏంటి? కానీ నిద్రపోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది, అడ్డదడ్డంగా పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అని. అలాగా శోభన్ బాబు గారు తింటున్నప్పుడు చూసినా అందంగా ఉంటుంది. అది మన అతలో డైలాగ్ ఉంటుంది, అదేంట్రా అదేదో మొక్కకి అట్టుకట్టినట్టు పద్ధతి కొడుతున్నాడు. అలాగా పద్ధతిగా అన్నం ఇలా తినాలి అంటే నాకు అది ఎంత ఫిక్స్ అయిపోయిందంటే ఎక్కడికైనా ఎవరైనా బొఫేలో తినేప్పుడు చూస్తూ భయం వేస్తుంది. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పోసేసుకుని ఆ తినే విధానానికి పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, తెలియదు చాలా మందికి పాపం. కానీ ఆయన తినేటప్పుడు చూడాలి పద్ధతిగా, కొంచెం 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 చాలా లిమిటెడ్గా తినేవాడు. ఆ తినడం కూడా చాలా పద్ధతి, చాలా ఫోకస్డ్గా. ఎందుకంటే మనకి ప్రాణానికి లైఫ్ మన ఆధారానికి అదే కదా, అన్నమే కదా, దానికి అంత వాల్యూ ఇచ్చేవారు. అలాగని అది కూడా మోతాదులో చాలా లిమిటెడ్గా తినేవారు. అది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం వాస్తవానికి. సూపర్. అంటే బాలాదిత్యకి సినిమా వాళ్ళు ఏమనంటే కోపం టక్కమని వస్తుంది. సినిమా వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక మాట అంటాను, సినిమా వాళ్ళని అంటే అని కాదు, జనరలైజ్ చేస్తే వస్తుంది కోపం నాకు. ఇప్పుడు ఎక్కడైనా మనుషులు ఉంటారు, సినిమా వాళ్ళే ఇలాగా ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డ వాళ్ళు. ఇందాక మనం అనుకున్న పాయింట్ చెప్తాం, దెర్ ఆర్ పీపుల్, అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు. ఒక విషయాన్ని జనరలైజ్ చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పలానా రీజియన్ వాళ్ళు అంతేనండి అలా చేస్తారంటారు, పలానా కాస్ట్ వాళ్ళు ఇంతేనండి అలా ఉంటారు. అది చాలా తప్పది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఓకే, ఇండస్ట్రీలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు కాక, బట్ అందరూ ఒకటే ఆపాదించకూడదు. నాకు అది అన్నం పెట్టింది అబ్బా ఇండస్ట్రీ, నాకు ఐడెంటిటీ ఇచ్చింది. ఇవాళ నన్ను ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నావు?
నాకు ఐడెంటిటీ ఇచ్చిన సినిమా కదా. సో ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీని కానీ సినిమా అనే వృత్తిని కానీ ఎవరినంటే నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. కానీ మరి ఇండస్ట్రీ అంటేనే బ్యాడ్ అని అనుకుంటుంటారు జనాలు. అంటే మా అబ్బాయి అప్పుడు పెళ్ళి లైక్ నార్మల్గా అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఉన్నారు అబ్బాయి ఇందులో చేస్తున్నట్టు పెళ్ళిళ్ళకి నాకు 10 పెళ్లి చూపులు అయినా నాకు నిజం చెప్తున్నా 10 అయినా పెళ్లి చూపులు. ఆ 10 కూడా దాంట్లో ఓకే అవడానికి చాలా టైం పట్టింది. అంటే మీకు అలా అప్పట్లోనే అలాగ ఉందంటే ఇప్పుడు ఇంకెలా ఉంటుంది? ఇది ఎప్పుడు ఉంది ఈ మాట నాకు నాగేశ్వరరావు కూడా చెప్పారు. నాగేశ్వరరావు స్వయంగా నాతో చెప్పిన మాట ఇది. ఎందుకు? సినిమా వాళ్ళు కాబట్టి పెళ్ళి అంటే కష్టం అండి, నాకు కూడా ఇబ్బంది అయిందని చెప్పాడు ఆయన. ఎందుకు? అదొక అంటే జనరల్గా సినిమా వాళ్ళు ఏంటంటే ఓ పట్టాన ఒక అమ్మాయితో ఉండరు, అందరూ ఒకటే అనుకుంటారు. అదే తప్పు అంటున్నా, అదే తప్పు. ఇన్ఫ్యాక్ట్ నాకు మా వైఫ్ ఇదే క్వశ్చన్ అడిగాను నేను. నేను ఎదురు అడిగా, ఏంటి కాదండి సినిమా యాక్టర్ని చేసుకోవాలంటే అందరూ భయపడతారు కదా, మీకేమీ ఆ భయం లేదా అంటే తను ఇచ్చిన ఆన్సరే మా పెళ్ళికి కారణమైంది. తను ఏమందంటే, ఏమండి ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను, మా మదర్ ఒక టీచరు, మా నాన్నగారు ఒక లాయరు, మా తమ్ముడు ఒక స్టూడెంట్. మా నలుగురు సర్కిల్స్లో సినిమా వాళ్ళు లేరు, కానీ మా నలుగురు సర్కిల్స్లోనూ పెళ్లి చేసుకుని వైఫ్ని మోసం చేసిన హస్బెండ్ మోసం చేసిన వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్ నాట్ ద ప్రొఫెషన్. మంచి స్టేట్మెంట్ అసలు. ఎనీథింగ్ ఇట్స్ డిపెండ్ ఆన్ అ పర్సన్, ఇట్ కాంట్ డిపెండ్ అపాన్ అ ప్రొఫెషన్ ఆర్ ఆన్ అ రీజన్ ఆర్ అ వర్క్ ఆర్ కమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్. అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉంటారు. దాన్ని వీళ్ళంతే అని ఆపాదించేసి అది తప్పు. అంటే ఒకటి బాలనిత్య తారక్ని ఇంకా బలంగా చూపించలేదని గతంలో చెప్పాడు అనేది ఒక స్టేట్మెంట్ అప్పుడు ఉంది. ఒక టైంలో నాకు ఉండేది, అంటే ఫర్ హిస్ పొటెన్షియల్. ఇప్పుడు లేదు, ఇప్పుడు అఫ్కోర్స్ చాలామంది బాగా చూపిస్తున్నారు. అంటే నా బాధ ఏంటంటే ఆయనలో చాలా ఉంది, వాడుకోవట్లేదంటే ఎవరు ఫుల్గా. ఒక రాజమౌళి గారు తప్ప మిగతా సరిగ్గా వాడట్లేదు అని ఫీల్ అయ్యాడు నేను. సో అది ఆయన మీద ప్రేమ అంతే, ఇట్స్ నాట్ టు డిస్గ్రేస్ ఆర్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దీ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ వాట్ ఈస్ గాట్, ది కైండ్ ఆఫ్ టాలెంట్, ఆయనకున్న టాలెంట్కి ఈయన ఇంకా ఫుల్గా వాడుకోవట్లేదు అబ్బా, ఇంకా చాలా మంది వాడుకోలేదు. బట్ కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్లో కానీ అయితే ఆర్ఆర్ఆర్లో కానీ ఆయన చూసినప్పుడు అమ్మయ్యా కొంచెం మనసుకి ఆనందంగా ఉంటుంది. డ్యాన్స్ అన్నా కూడా మంచి ఎనర్జీ, అసలు ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు అని చెప్పి అంటుంటారు. ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ దట్ ఐ థింక్ బికాజ్ ఆయన క్లాసికల్ రావడం వల్ల ఉంటుంది. ఓకే, వర్క్ చేశారా ఇంకా? బాలరామాయణంలో చేశాను, బాలరామాయణం చేశాను. కాకపోతే మా కాంబినేషన్ లేదు, షూటింగ్ అప్పుడు కలిసాను. ఓకే, తప్ప మా కాంబినేషన్ లేదు. ఓకే ఓకే ఓకే. కంబ్యాక్ ఎప్పుడు బాలనిత్యది మళ్ళీ ఈ రీసెంట్ ఎప్పుడు చూడొచ్చు? ఐఎమ్ వెయిటింగ్. నాకు మంచి పడితే నాకేంటి ఆలస్యం. ఇప్పుడు సినిమా ఏ సినిమా అయినా చేస్తావా అన్నా చూసుకుంటావా నువ్వు క్యారెక్టర్ని? ఖచ్చితంగా క్యారెక్టర్ చూసుకుంటాను. అంటే నేను లెంత్ ఎంత ఉంది, ఎన్ని పాటలు ఉన్నాయి ఇవి చూసుకోను. కథలో నా ప్రాముఖ్యత ఏంటి, వాట్ ఈస్ ద వెయిట్ ఐ హ్యావ్ ఇన్ ది, అంతే. ఇట్స్ నాట్ అబౌట్ ది లెంత్ ఆర్ థింగ్, డెప్త్ చూసుకుంటా. కథలో కథాబలం ఎంత ఉంది, అందులో నా పాత్ర యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, అవి చూసుకుంటాను, ఖచ్చితంగా చూసుకుంటాను. తప్ప నేను హీరోగానే చేయాలి, నేను హీరో అయితేనే చేస్తాను. ఇన్ఫాక్ట్ చాలామందికి ఇప్పటికీ, నేను మొన్న కూడా రీసెంట్గా ఎవరో అన్నారు, అంటే మీరు హీరో తప్ప చేయట్లేదు కదా సార్. ఎవరు చెప్పారండి? పొలిమేరలో నేను హీరో కాదు కదా. మనం ఏం మాట్లాడుకోకపోయినా బయట వేరే ఇష్టం వాళ్ళు. నేను ఒక 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నా కదా, అసలు బాలయ్య సినిమాలు మానేసిన పిలవట్లేదు ఎవరు. నేను మానేటట్టు స్వామి, నా చదువు కోసం నేను బ్రేక్ తీసుకున్నాను, వచ్చాను. నాకు తెలిసి దగ్గర ఒక 70 మందికి చెప్పా, కమ్యూనికేట్ చేశా, సార్ నేను ఇలా వచ్చేసాను, నేను మధ్యలో కొన్నాళ్ళు లేను, నిజమే బాంబే వెళ్ళాను, వాస్తవమే. నేను అమెరికా వెళ్ళిపోయాను, సింగపూర్ వెళ్ళిపోయాను, అక్కడ సెటిల్ అయిపోయాను, అసలు చేయట్లేదు. ఆబ్వియస్లీ మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు, బట్ నేను చేసే ప్రయత్నం నేను చేశాను. ఒక పాయింట్ దాటి వెళ్ళలేం కదా శివ, అంతవరకు చెప్పు సార్ నేను వచ్చాను చెప్పగలను తప్ప మరీ ఐ కెనాట్ కీప్ ఆన్ ట్రబ్లింగ్ పీపుల్. అండ్ సో ఆబ్వియస్లీ ఏ విధంగా ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఎవరు కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాల, చాలా మర్యాదగా, సార్ మీకు తెలుసు మాకు, తప్పకుండా ఏమైనా ఎనీథింగ్ మంచిది ఏమైనా ఉంటే తప్పకుండా చెప్తాం అన్న, ఇదేనా మాట్లాడతారు తప్ప నోబడీ స్పోక్ నెవర్ ఆర్డ్గా ఎప్పుడు కానీ డిస్రెస్పెక్ట్ఫుల్గా కానీ ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. అని ఫినాన్షియల్గా మంచి సెట్ అయ్యామన్నా పర్వాలేదు, గాడ్స్ గ్రేస్, ఫైన్. అంత మంచిగా అంత హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అప్పట్లో బజ్ అవ్వలేదు మన ఇద్దరిది అప్పుడు, లైక్ ఆ టైంలో ఆ క్వశ్చన్స్ అవన్నీ తర్వాత ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను నేను. శివ కమన్.
సారీ పాస్ట్ ఇస్ పాస్ట్. Past is ఏం పట్టు కూర్చుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నథింగ్ పర్సనల్. ఎప్పుడు కూడా నేను ఐ డోంట్ నో నువ్వు చూసావు లేదు కూడా నాకు తెలియదు. ఎవరో నీ గురించి ఎవరో కామెంట్ చేసినప్పుడు నేను పెట్టాను. నేను అదే చూసాను. నా గురించి ఎవరో ఏదో కామెంట్ పెడితే ఆ కామెంట్కి మళ్ళీ మీరు రిప్లై ఇచ్చాను. శివాన్ తప్పట్టద్దు. నేను వెంటనే అది చూసా. అన్న నువ్వు అన్న ఇదేంటంటే షాక్ అయినా ఫస్ట్. అయ్యో మంచిగా చెప్పారు, నిజమే కదా అది. ఫస్ట్ చూడకంటే ఎందుకు ఇలా పెడతారు, ఒక రీల్ చూసి ఇలా అని చెప్పి మీరు ఆ రియాక్ట్ కామెంట్ నేను చూసాను. అది చూసాను. నేను ఊరికే ఇన్స్టాలో ఏదో తిప్పుతూ టక్కన వచ్చింది అనమాట. పెట్టినప్పుడు అది పాపప్ అయి ఉంది. ఆ కమెంట్ ఎవరితో పాపప్ అయి ఉంది. తప్పు కదా అది. ఇప్పుడు సరే బిగ్ బాస్లో అంటే తెలియదబ్బా, అది రియాలిటీ షో కాబట్టి మామూలుగా కూడా ఉంది కదా అని. సరే దెన్ అఫ్ కోర్స్ ఇలా ప్రతి వాళ్ళకి పెట్టలేను కానీ బట్ లక్కీగా సందర్భం వచ్చింది కాబట్టి. బట్ ఎనీథింగ్ నా కంటికి ఎప్పుడైనా అనిపిస్తే అలాంటి నిజంగా తప్పు అనిపిస్తే నేను చెప్పేస్తాను.